ఈ వీడియోలో భాషాభివృద్ధి అవగాహనలో నియత వ్యవస్థగా భాష గురించి తెలుసుకుందాం. ప్రపంచం అనేక వ్యవస్థల సమాహారం. భౌతిక దృష్టికి కనిపించని నియత నిర్మాణ వ్యవస్థల కూడలి ప్రపంచం. ఆ ప్రపంచాన్ని చైతన్యపూరితం చేసిందే భాష. ఒక వ్యవస్థలో ఉన్న అంతర్గత నియమ నిబంధనలు అందరికీ తెలియవు. తాను పనిచేస్తున్న సంస్థలోని విషయాలన్నీ అక్కడ నిర్మాణాత్మక ఉద్యోగులకు తెలుస్తాయని చెప్పలేం. తమకు సంబంధించిన విధి నిర్వహణలకే పరిమితం అయిపోయి పనిచేసే వారే ఎక్కువ. అలాగే భాష నిర్దిష్ట విన్యాసం గల ఒక వ్యవస్థ. అలాంటి భాష నియత నిర్మాణం గురించి ఆయా భాషా వ్యవహర్తలందరికీ తెలియదు. భావాలను అభివ్యక్తీకరించే సంకేతాల వ్యవస్థే భాష. భాష మనిషిని ఆశ్రయించుకొని ఉన్న వ్యవస్థ. మనిషి సమాజం వేర్వేరు అంశాలు కాదు. సమాజంలోని వ్యవస్థలలోని లాగే భాష కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ మార్పులు చేర్పులు కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. భాషలో ధ్వని విపరిణామము, అర్థ విపరిణామము ఏ తీరులుగా ఉంటాయో భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. ధ్వని విపరిణామం ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో వస్తుంది. దానికి బాహ్యంతర హేతువులు నిరూపించడం జరిగింది. వ్యక్తి చింతన వ్యాపారానికి భాషా నిర్మాణంలో ఉన్న నియతి ప్రధానం. నియత నిర్మాణ రహితమైన భాష ఏదీ ఉండదు. ఎంతటి నిరక్షర కుక్షి అయినా నేను వచ్చాయి అని చస్తే అనడు. ఎందువల్ల? వాక్యంలో కర్తృపదం ఉత్తమ పురుషలో ఉన్నప్పుడు క్రియాపదంలో చివర నపుంసక బహువచనమైన ప్రత్యయమైన ఈ రాకూడదని అతనికి తెలుసు. వచ్చు ధాతువుకు ఆ అనే కాలార్థక ప్రత్యయం, ను అనే పురుషార్థక ప్రత్యయం చేర్చి క్రియాపదం వ్యక్తం చేస్తాడు. ఇలా అనడానికి అతను వ్యాకరణ గ్రంథం ఏదైనా చదివాడా? లేదా ఒక భాషా సమాజంలో పుట్టి పెరిగినవాడు తల్లిదండ్రుల వల్ల, పెద్దల వల్ల అనుకరణ ద్వారా భాషా వ్యవహారం అలవర్చుకుంటాడు. ఇతరమైన అలవాట్లు ఎలా అలవడతాయో భాష కూడా అలాగే అలవడుతుంది. కాబట్టి ఒక భాష మాట్లాడే వ్యక్తికి ఆ భాషకు సహజమైన నిర్మాణం శిశుప్రాయంలోనే అలవడి ఉంటుందన్నమాట. పాఠశాలలో ప్రవేశించే నాటికే అతని బుద్ధిలో అది నమోదై ఉంటుంది. ప్రసార సంయోగాల మూలంగా తెలిసిన రూపాలను పోలిన తెలియని రూపాలు కూడా సాధించి వ్యవహారం కొనసాగిస్తాడు. అతని వ్యవహార భాషా నిర్మాణం సమాజమైన పద్ధతిలోనే సాగుతుందన్నమాట. ఎప్పుడూ దానికి విరుద్ధంగా ఉండదు. శిష్టేతరుల వ్యవహారం కూడా వాళ్ళు సహజమైన వాడుకకు భిన్నంగా ఉండదు. మెదడుకు సంబంధించిన ఎఫేసియా అన్న వ్యాధి ఉన్నవాడు తప్ప మరెవ్వడు వ్యాకరణ విరుద్ధంగా మాట్లాడడు. మన దేశానికి రాజ్యాంగ చట్టం ఒకటి ఉంది. అది లిఖితం. ప్రభుత్వ యంత్రాంగం దానికి లోపడి వ్యవహరించవలసి ఉంటుంది. మన రాజ్యాంగానికి చాలా వరకు మాతృక అనదగినది బ్రిటిష్ రాజ్యాంగం. అది లిఖితం. సంప్రదాయాల సమాహారంగా అనుచానంగా వస్తున్నదే కానీ మన దాని మాదిరిగా శాస్త్రబద్ధమైనది లేదు. అంటే లిఖితం కాకపోయినంత మాత్రాన వ్యవస్థ లేదనడానికి లేదన్నమాట. అలాగే ప్రపంచంలో కొన్ని వేల భాషలున్నాయి. వాటి అన్నిటికీ వ్యవస్థ ఉంది. కొన్ని వాటి నిర్మాణాలను తెలియజెప్పే శాస్త్ర గ్రంథాలు ఎన్నో భాషలకు లేవు అని భాషా సాహితీవేత్త డాక్టర్ ఫోరంకి దక్షిణామూర్తి భాషను నియత వ్యవస్థగా నిర్ధారించారు. భాష నియతమైన వాగ్వ్యవహారం. వ్యవహారం అంటే వ్యక్తులు సంఘజీవులుగా అన్యోన్య ప్రయోజనానికి నడుపుకునే వ్యాపారం అనుకోవచ్చు. వాక్కు అంటే ఉచరిత ధ్వనుల సమూహం. అచ్చులు, హల్లు, ఉనికి, స్వరం మొదలైనవి. ఈ ధ్వనులను ఇష్టం వచ్చినట్టు కలిపితే మాటలు ఏర్పడవు. మాటల కలయిక వల్ల వాక్యాలు ఏర్పడడానికి భాషలో ఏవో కొన్ని నియత పద్ధతులు ఉండాలి. ఇక ప్రత్యేకంగా తీసుకుంటే ప్రతి భాషకు వ్యక్తిత్వం ఉంటుంది. ఇది రెండు రకాలు. ఒకటి బహిరం. ఇది దేశకాల పరిమితం. ప్రతి భాషను ప్రపంచంలో ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఎంతమంది వ్యవహరిస్తున్నది చెప్పవచ్చు. రెండోది అంతరం. ఇది భాషా నిర్మాణానికి చెందిన వ్యక్తిత్వం. ధ్వనుల దగ్గర నుంచి వాక్యం ఉన్నదాకా అన్ని అంతరుల్లోనూ గల అన్యోన్య సంబంధం ప్రతి భాషకు విలక్షణంగా ఉంటుంది. ఉదాహరణకు తెలుగు దేశ భాగంలో పదాది సంయుక్త అక్షరాలు స్నా, స్ప, స్ట, స్ఖ, క్ల లాంటివి ఏర్పడవు. ఆంగ్లంలో ఇవి చాలా సాధారణమైనవి. స్నేక్, స్పిన్, స్టాండ్, స్కూల్, క్లబ్ మొదలైనవి. సంస్కృతంలోనూ పదాదిని సకారాల కలయిక స్టా లేదు. ఇదే విధంగా ప్రతి భాషలోని మాటల నిర్మాణం తీసుకుంటే పదాల అది మధ్యాంతరాలలో ఏ ధ్వనులు కలుస్తాయో ఏవి కలవవో నిరూపించవచ్చు అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి భాషలో నిర్మాణ వైలక్షణాన్ని సంగ్రహంగా విశదీకరించారు. భాషను అలవోకగా చేస్తాం. సమయానుకూలంగా ప్రతిస్పందిస్తాం. ఔచిత్యవంతమైన వాక్యాలను ఉపయోగిస్తాం. ఇవేవి వ్యాకరణ పాండిత్యంతో భాషా శాస్త్ర అధ్యయన జ్ఞానంతో చేసినవి కావు. భాషణంలో ఒక సహజమైన నేర్పరితనం ఉంటుంది. మనుషుల సంభాషణలు సావధానంగా వినకపోయినా మనకు తెలియకుండానే భాష నైపుణ్యం అలవడుతుంది.
అభివ్యక్తి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాం. భాషకు నిర్మాణ వైవిధ్యం, శబ్దార్థ సంబంధ కృత్రిమత, వక్తృశో శ్రోతృ విపరిణామం, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ, ఉత్పాదన శక్తి అనే లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు, నిర్మాణాలు, నియమ నిబంధనలు ఏవీ తెలియకుండానే వ్యక్తి భాషిస్తుంటాడు. అదే భాషా వ్యవస్థకున్న విశిష్టత. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.